చరణ్ టీవీకి స్వాగతం. సీఈఓ సత్యనారాయణ రెడ్డి అసలు దొంగ. మెదక్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చైర్మన్ మంద నాగయ్య, డైరెక్టర్లు సిహెచ్ మధుసూదన్ రెడ్డి, నరేష్ అలియాస్ రాజు గౌడ్, మొగులయ్య, నాగరాజు 2020-2021 సంవత్సరంలో 8,18,000 స్వాహా చేసింది సీఈఓ అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులపై చట్టపరంగా శిక్షించాలని కొల్చారం మండలం చిన్నగన్పూర్ పిఎస్సిఎస్ డైరెక్టర్లు కోరారు. పైసలు ఉంటాయి సార్ ఓపెన్ షాల్వాలు ఉన్నాయిదా సార్ ఏ ఉన్నా కృష్ణ సార్ ఉన్నది ఏదైనా ఉంటే రాసుకోండి ఒకటి ఇక్కడ సైడ్ దాంట్లో చూడలేదు సార్ నిన్నేమంటలేము మీరే చూసుకో. ఇప్పుడు అట్లాగే అది వాళ్ళని వచ్చి దాన్ని లాగి సీల్ చేసిపోయారా బీరువా తాళాలను తొలగించుటకు గ్రామంలోని రైతు అయిన విట్టాడి కృష్ణారెడ్డి సన్నాఫ్ రామరెడ్డి గ్రామం చిన్నగనాపురం గారు 10/2/2023 మరణించినందున వారి యొక్క భార్యకు విట్టాడి యశోద గారు భర్త పేరున ఉన్న పట్టా భూములను పౌతి మార్పు పట్టా చేసుకోవడానికి ఎంఆర్ఓ కార్యాలయంలోకి వెళ్ళగా అక్కడ పట్టా పేరున సహకార కార్యాలయంలో భూమి మార్కెట్ చేసి ఉన్నదని తెలుసుకున్నారు. తన భర్త పేరు మీద ఉన్న రుణం యొక్క వివరాలను తెలుసుకున్నప్పుడు డీసీఓ గారికి అభ్యర్థన తీసుకునగా డీసీఓ గారు ప్రస్తుతం ఉన్న పిఎస్సిఎస్ చైర్మన్ ఇన్ఛార్జి సిఇఓ గారికి క్లస్టర్ ఇన్ఛార్జి ఎల్ శంకర్ ఏఆర్ గారికి బీరువా యొక్క తాళములను తీసి రైతు యొక్క అభ్యర్థనపై రికార్డులను పరిశీలించి రైతు పేరులో నా పేరు మందనాగయ్య, పిఎస్సిఎస్ చిన్నగన్పూర్ చైర్మన్, కొల్చారం మండల్, మెదక్ జిల్లా నుంచి నేను మాట్లాడుతున్నాను. అందరికీ నమస్తే. ఇందులో ఏం విషయం అంటే చిన్నగన్పూర్ సొసైటీలో 8,18,000 రూపాయలు పాలకవర్గం ప్లస్ చైర్మన్ కలిసి దుర్వినియోగం చేసి చెప్పి కంప్లైంట్స్ మా మాజీ సీఈఓ సత్యనారాయణ రెడ్డి గారు టీవీలో కానీ పేపర్లో కానీ వేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇప్పటికి 3 రోజుల నుంచి వస్తుంది. దానికి కూడా మేము ఈరోజు ప్రజావాణికి వెళ్ళి అక్కడ జేసీ గారికి మెమోరాండం సమర్పించి మా యొక్క వివరాలు, పూర్తి వివరాలు, మేము తప్పులు చేసినట్టుంటే ఎంక్వైరీ చేసి మాకు కానీ శిక్ష పడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లేదంటే ఆ వివరాలు తప్పు చేసినందుకు ఆయన శిక్ష అర్హులు కావాలని చెప్పి జేసీ గారికి కోరడం జరిగింది. ఈ విషయంపై తొందరగా క్లారిటీ తీసుకోవాలని చెప్పి అధికారులకు కోరడం జరిగింది.